కోల్చేయండి సార్ అని చెప్పాము. కానీ ఇప్పుడు లారీ పడింది, కానీ వ్యక్తి ప్రాణాలతో ఉన్నాడు. బట్ స్కూల్ పిల్లలు వచ్చినప్పుడు, లారీలు వచ్చినప్పుడు ఈ కాలువలో పడితే ఏ విధంగా ఉంటుంది? అయ్యా ఎమ్మెల్యే గారు, మీకు 2 సంవత్సరాల నుండి చెప్తానే వస్తున్నాం, కానీ ఇప్పటి వరకు కూడా మీరు ఈ ప్రహారీ గోడ నిర్మించడానికి మీరు కూడా వచ్చి స్కూల్ దగ్గరికి వచ్చి ఎన్నో మాటలు కూడా చెప్పిపోయారు. నెల లోపల చేపిస్తాను, 2 నెలల లోపల చేపిస్తాను అని చెప్పి. కానీ 2 సంవత్సరాలు అయిపోతే కూడా ఈ విధంగా లారీ ఈ విధంగా పడింది. మరి దీనికి బాధ్యులు ఎవరు? ఎమ్మెల్యే గారా లేక కూటమి ప్రభుత్వమా? మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి విద్యార్థులకి ఏదైనా జరగరాంది జరిగితే వాళ్ళకి బాధ్యత ఎవరు వహిస్తారు? అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎంత త్వరగతిన పూర్తి చేస్తే ఈ వృత్తికి ప్రహారీ కూడా నిర్మించాలని చెప్పి ఈ కాలనీ వాసులుగా మేమందరం మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. నా పేరు జైబీన్ సాయిరామ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదూరు. మీరు కూడా గతంలో ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత అనేక మార్పులు అయితే మరి ఈ రోడ్డు అంతా పూర్తి చేసి త్వరలో దీనికైతే శాశ్వత పరిష్కారం చేపడతామని చెప్తున్నారు. ఎన్నో ఇప్పటి వరకు జరిగిందంటే మీ అభిప్రాయంతో తెలుస్తున్నారు. సో ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఈ సంఘటనకి మీరైతే ఏ లెవెల్లోనే అధికారుల దృష్టికి వైసీపీ బాధ్యతను తీసుకుపోతారు? సార్ మేమైతే ఒకటే చెప్తున్నాం సార్ ఎమ్మెల్యే గారికి, సార్ మీరు వాళ్ళకి ఎవరికైతే నష్టం జరిగిందో ఆ నష్టం కూడా మీరే భరిస్తున్నారా, లేకపోతే ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ఏదైనా మంచి చేస్తారా? ఇప్పుడు ఆ వ్యక్తి కూడా హాస్పిటల్లో ఉన్నాడని మనకి సమాచారం సార్. దయచేసి దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఎంత త్వరగతిన పూర్తి చేసి ప్రహారీ కూడా నిర్మించండి సార్. ఇక్కడ ఈ ఆర్ఆర్ లేబర్ కాలేజ్ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉద్యోగం ఇక్కడ? సార్ దాదాపుగా 800 నుంచి 1000 మంది వరకు ఖచ్చితంగా స్కూల్ పిల్లలు ఉన్నారు. మరి ఈ స్కూల్ పిల్లలు కూడా వర్షాలు వస్తే స్కూల్ పోవడానికి కూడా లేదు. ఈ బ్రిడ్జి కూడా అడ్డుమొస్తుంది, నీళ్ళు వస్తాయి, అడ్డుమొచ్చేస్తుంది. కానీ ఈ విధంగా ఉంటే మరి ఆదోని ప్రజల పరిస్థితి ఏంది? మరి ఒక వార్డు పరిస్థితి ఏంది? ఆ స్కూల్లో దాదాపుగా అంతమంది చదువుకునేటప్పుడు ఆ పిల్లలు యువతుల నుండి అవతలు పోవాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. స్కూల్ కూడా ఆ రోజు హాలిడే ప్రకటిస్తారు. ఈ కాలువ నీళ్ళు పైకెత్తితే స్కూల్కి హాలిడే వచ్చేస్తుంది. మరి ఈ విధంగా ఉంది ఆదోని పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ రోడ్డు ఇటువంటి పరిస్థితులు ఉంది కదా, కొత్త బైపాస్ అయితే ఏర్పాటైంది. ఈ వాహనాలన్నింటినీ అక్కడ ఆ రోడ్డుకు మళ్ళిస్తే కదా ఈ పిల్లలకైతే ఈ ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది కదా సార్. మీరు అంటున్నారు వైపు కూడా ఆలోచించవచ్చు కదా, మీరు ఈ వైపు కూడా మీరు అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా మీరు? సార్ మేము అధికారులకైతే రిప్రజెంటేషన్లు ఇచ్చి, కానీ ఇది మాత్రం సార్ రైల్వే స్టేషన్ నుండి మనకి ఏవైతే నిత్యావసర వస్తువులు కావాలో దానికోసం పోవడానికి బియ్యం తోలుకోవడానికి మాత్రమే లారీలు ఇటువైపు ఈ మార్గాన వెళ్తుంటాయి.